రేలింగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మనం శ్రీ 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 విధిశేఖర భారతి స్వామివారు మన తెలంగాణకి 17న వచ్చి 4 నవంబర్కి బయలుదేరి వెళ్తారు. ఆ విషయాలు తెలుసుకుందామా? నమ శివాయ. నేను కొండూరి పద్మమ్మ దగ్గర సౌందర్యలహరి నేర్చుకోవడం వల్ల ఈరోజు జగద్గురు అయిన విధిశేఖర భారతి వాళ్ళు శృంగేరి నుంచి మన తెలంగాణకి ఎప్పుడు వస్తున్నారన్న విషయం మీతో షేర్ చేయగలుగుతున్నాను. జగద్గురు గారు ఈ నెల 12న శృంగేరి నుంచి బయలుదేరిపోయారు. రేపు అనగా 14న గోకర్ణ చేరుకుంటారు. 17న మన తెలంగాణ వచ్చి బాసర్ వెళ్తారు. శారదాంబ ఆలయానికి వెళ్ళి బాసర్లో ఒకరోజు, మరి అక్కడి నుంచి ఎక్కడికో తెలుసా అండి? 20 అక్టోబర్ వేములవాడలో ఉంటారు. 21 అంటే 21 అక్టోబర్ మన హైదరాబాద్కి వస్తారు. జగద్గురు శృంగేరి జగద్గురు గారు మన హైదరాబాద్కి 20 అక్టోబర్ తన పాదం హైదరాబాద్లో వారి విజయ యాత్రలో భాగంగా మన హైదరాబాద్ నగరానికి 20 అక్టోబర్ సోమవారం రోజు నల్లకుంట శంకర్ మాట్కి విచ్చేయనున్నారు. శ్రద్ధగా వినండి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని 21 అక్టోబర్ అమావాస్య, దీపావళి అమావాస్య రోజు మన సౌందర్యలహరి సత్సంగ్ సభ్యులు అందరము కలిసి శంకర్ మఠానికి వెళ్ళి గురువు గారిని దర్శించుకొని మన మేడం గారు చెప్పిన సమయంలో నల్లకుంటకి విచ్చేద్దామా? సెప్టెంబర్ నెలలో కొండూరి పద్మావతమ్మ 1000 మందిని శృంగేరి తీసుకెళ్ళి జగద్గురు దర్శనం చేయించారు. శృంగేరి వెళ్ళలేక దర్శనం చేసుకోలేకపోయామని అనుకునే వారందరికీ ఇది మంచి అవకాశం. ఎవ్వరు కూడా ఇంత మంచి అదృష్టాన్ని వదులుకోవద్దు. జగద్గురుని మన ప్రాంతానికి రావడం అనేదే మన అదృష్టం. ప్రతి ఒక్కరూ భిక్ష ఆనందం మరియు గురు పాద పూజ చేసుకుందాము. గురు అనుగ్రహం ఆశీస్సులు పొందుదాము. చివర్లో చాలా ముఖ్యమైన విషయం అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనము ఎప్పుడు మౌనంగా ఉండి గురువుని దర్శించుకోవాలి. గురువులు ఎప్పుడు ఆ దైవధ్యాసలో ఉంటారంట. అలాంటి గురువుని మనం దర్శించుకునేటప్పుడు మనం చాలా మౌనం పాటించాలి. మనం గట్టిగా మాట్లాడినా, అక్కడ వెళ్ళి శబ్దం చేసినా వాళ్ళ జపం భంగం అవుతుంది. అందుకని ముందు మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మన గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మౌనం పఠించాలి. కొండూరి పద్మావతమ్మ చెప్తారు, మీకు సౌందర్యలహరి రాకపోయినా నేర్చుకోవచ్చు, కానీ మౌనం అన్నది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విద్య. మౌనంగా ఉంటూ మన గురువుల ఆశీర్వాదం తీసుకుందాము. ప్రతి ఒక్కరూ ఇది పాటించండి. శంకర్ మఠ్కి వచ్చి కొండూరి పద్మావతమ్మ ద్వారా మనం వస్తున్నాము, ఆ విషయం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ చక్కగా వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఆ గురుభిక్ష అందించి మౌనంగా ఉండి వీక్షిద్దాం. స్వామి కటాక్షలు పొందుదాం. చాలా అరుదుగా వస్తుంది అవకాశం. నేను 3 ఏళ్ల క్రితం ఇలాగ స్వామి దర్శనం చేసుకున్నాను. కానీ ఈ 3 ఏళ్లలో చాలాసార్లు ఆ దర్శనాన్ని గుర్తు చేసుకొని ఎంతో సంతోషించాను. మధ్యలో కొండూరి పద్మావతమ్మతో శృంగేరి వెళ్ళాను. అయినా సరే ఆ క్షణాలు, మన ఊరికొచ్చి దర్శనం ఇచ్చిన క్షణాలు మర్చిపోలేను. అందుకే ఈ అవకాశాన్ని మీరు ఎవ్వరూ వదులుకోకుండా తప్పకుండా 21కి అంటే 21 అక్టోబర్ నల్లకుంటలో మనం గురువుగారి దర్శనం చేసుకుందాం. మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా, సందేహాలున్నా
నాకు తప్పకుండా తెలియజేయండి. నేను వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జగద్గురు గురించి విషయాలు తెలిసాయి కదా, మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళకి ఈ విషయాలు తెలియాలంటే తప్పకుండా వీడియో షేర్ చేయండి. అందరం కలిసి శ్రీ 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 విధిశేఖర భారతి వాళ్ళని స్వామి గారిని దర్శించుకుందాం. 21 అక్టోబర్ నుంచి 3 నవంబర్ దాకా ఇక్కడే మన తెలంగాణలో ఉంటారు. జరగబోయే కార్యక్రమాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. 4 అక్టోబర్కి తిరిగి కాఠ్మండు వెళ్తున్నారు శ్రీ 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 విధిశేఖర భారతి స్వామి గారు. తెలంగాణలో ఉన్న 12 రోజులు ఏ కార్యక్రమాలు ఉన్నాయో మీకు అతి తొందరలో మళ్ళీ వీడియో చేసి తెలియజేస్తాను. మనమందరం కలిసి స్వామిని దర్శించుకుందాము. అమ్మతో కలిసి శృంగేరి వెళ్ళి స్వామి దర్శనం పొందని వాళ్ళందరికీ గొప్ప అదృష్టం కలిగిస్తున్నారు. ఇక్కడికే వచ్చి మనకి దర్శనం ఇస్తున్నారు.